ఇంటిగ్రేషన్ లో వేరే కొత్త టాపిక్ చెప్పుకోబోతున్నాం. దాని పేరు ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇది ఎగ్జామినేషన్ కి మనకి 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటే 2 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అనేది చాలా జాగ్రత్తగా వినడం కూడా నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే ఈ ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతారు అన్నమాట. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏంటంటే ఇప్పుడు కూడా మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మధ్యలో ప్లస్ సైన్ ఉన్నప్పుడు కానీ మైనస్ సైన్ ఉన్నప్పుడు కానీ చేసాం. ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అటువంటి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంటిగ్రల్ x sin x dx అని ఇచ్చాడు. ఇంటిగ్రల్ x sin x dx అని ఇచ్చాడు. సో దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇప్పటివరకు కూడా మనం నేర్చుకున్న ఫార్ములాస్ కానీ మనం నేర్చుకున్న మెథడ్స్ ఏం దీనికి అప్లై అవ్వచ్చు చూడండి. కాబట్టి మీరు దేనైనా సరే t అనుకోండి dx రాదు. సో ఏం చేద్దాం సరే పైన కింద దీంతో మల్టిప్లై చేద్దామా డివైడ్ చేద్దామా ఏం చేసినా సరే రాదు. సో ఈ విధంగా ప్రొడక్ట్ టైప్ లో ఉన్న ఇంటిగ్రేషన్ ఏం చేయాలంటే దీనికి మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న టాపిక్ గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అదేంటంటే ఐలేట్స్ అనే ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవాలి. ఐలేట్ చాలా ఈజీగా అందరికీ గుర్తుంటుంది. ఐలేట్ ఇందులో ఐ అంటే అర్థం ఏంటంటే ఇన్వర్స్ ఫంక్షన్, ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్, ఏ అంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్, టీ అంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో దీనికి ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఎప్పుడు కూడా ఎవరు ఉండాలంట ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? మనం ఉన్న వాటిలో ప్రిఫరెన్స్. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి మనకి? 2 ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఆల్జీబ్రిక్ ఫంక్షన్ x అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్, sin x అనేది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. కరెక్ట్ ఆర్డర్ లో చూసుకోండి. ఆల్జీబ్రిక్ ముందు ఉంది, ట్రిగ్నామెట్రిక్ తర్వాత ఉంది. అంటే కరెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయి అన్నమాట. ఎగ్జామినేషన్ కనుక మీకు sin x ముందు ఇచ్చి cos x తర్వాత ఇచ్చాడు అనుకోండి, మీరు ఈ ఆర్డర్ లో పెట్టుకోవాలి, దాన్ని ఈ ఆర్డర్ లో పెట్టుకోవాలి. x sin x దానికోసం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఐ8 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ యూజ్ చేసి మనం ప్రాబ్లం చేయాలంటే మీ అందరికీ ఒక ఫార్ములా కావాలి. ఏంటంటే ఫార్ములా ఇంటిగ్రల్ u into v dash dx into ఇంటిగ్రల్ u into v dash dx అంటే ప్రతి దాన్ని కూడా ఇలా అనుకోవాలి మనం. ఇంటిగ్రల్ u into v dash dx అనుకోవాలి. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే u into v minus ఇంటిగ్రల్ u dash into v into dx అదవుతుందా? సో ఇలా ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ లో u into v dash dx అనుకుంటే దీని ఫార్ములా ఏంటంటే uv minus ఇంటిగ్రల్ u dash v into dx. సో దీన్ని మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు. x యొక్క ఫంక్షన్ లో ఉంది, అదొక x లో ఉంది కాబట్టి దీని రాస్తాం ఎలా కూడా రాస్తారు. u of x into v of x minus ఇంటిగ్రల్ u dash of x into v of x dx. సో ఇది ఫార్ములా. అందరూ ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా వస్తేనే మీకు ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ వస్తుంది. ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఐ8 గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫార్ములా యూజ్ చేసి ఇంటిగ్రల్ x dx యొక్క ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఐ8 యొక్క ప్రిఫరెన్స్ ప్రకారం కరెక్ట్ గా ఉందా లేదా? yes కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం దేని u అనుకోవాలి, దేని v dash అనుకోవాలంటే x ని స్టార్టింగ్ లో దాన్ని ఏమనుకోవాలి మనం? v of x అనుకోవాలి. అదే విధంగా sin x ని ఏమనుకోవాలి మనం? v dash of x అనుకోవాలి. అదవుతుందా? అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసుకుంటే ఏమవుతుందంటే మనకి let u of x is equal to x and v dash of x is equal to sin x అనుకున్న తర్వాత మనకి ఫార్ములాలో ఎవరు కావాలి? u of x కావాలి, రెడీగా ఉంది. v of x కావాలి, రెడీగా లేదు. ఎవరున్నారు? v dash of x ఉంది కానీ v of x లేదు. నెక్స్ట్ ఎవరు కావాలి మనకి? u dash of x కావాలి, అది కూడా లేదు. సో వీటిని మనం ప్రొడ్యూస్ చేసుకున్న తర్వాత ఫార్ములాకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఓకే, ఇక్కడ డెరివేషన్ ఉంది. డెరివేషన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది? డెరివేషన్ పోతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, ఇంటిగ్రేషన్ డెరివేషన్ క్యాన్సిల్ అయిపోయి ఏమి మిగులుతుంది? v of x మిగులుతుంది అన్నమాట. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసామంటే ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల మనకి v of x యొక్క వాల్యూ వస్తుంది. అలాగే u dash of x కూడా కావాలి కాబట్టి దీని డెరివేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే
dash of x is equal to derivative of x ఎంత అవుతుంది 1 అవుతుంది 1 s. ఇప్పుడు నాకు v of x కావాలి కాబట్టి దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ v dash of x dx is equal to integral sin x dx. సో బోత్ సైడ్స్ నేను ఇంటిగ్రేషన్ తీసుకున్నాను అన్నమాట. సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోయి దీని వాల్యూ this value becomes v of x. సో v of x is equal to integral sin x dx. ఇంటిగ్రల్ sin x dx అంటే ఎంత అవుతుంది మనకి minus cos x. సో this is minus cos x. సో ఇప్పుడు మనకి అన్ని రెడీ అయిపోయింది. మనకి ఫార్ములా ఏంటంటే క్వశ్చన్ ఇంటిగ్రల్ x sin x dx ఫైండ్ అవుట్ చేయాలి. this is equal to dx. సో this is equal to ఇప్పుడు దీంట్లో u of x అంటే ఎంత x, v dash of x అంటే ఎంత sin x. ఫార్ములా ఏంటి ఇక్కడ u of x into v of x. సో this is equal to u of x into v of x అంటే u of x అంటే ఏమి వేయబడుతున్నాం x రియల్, v of x అంటే ఆల్రెడీ రిప్లై బ్రాకెట్ చేశాను మైనస్ cos x అంటే మైనస్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ cos x పెట్టుకున్నాను మైనస్ ఇంటిగ్రల్ u dash of x. u dash of x అంటే ఎంత 1. సో 1 వేసినా వేయకపోయినా పర్లేదు. పక్కన ఎవరు ఉన్నారు v of x. v of x అంటే ఎంత మైనస్ cos x. సో ఇక్కడ మైనస్ cos x ఇక్కడ వేసాను. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది ప్లస్ cos x dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ x cos x. నెక్స్ట్ ఇంటిగ్రల్ cos x అంటే sin x ప్లస్ sin x ప్లస్ అంటే ఇంటిగ్రల్ x sin x dx మనకి ఏమవుతుందంటే ఫైనల్ ఆన్సర్ వచ్చి మైనస్ x cos x ప్లస్ sin x ప్లస్ 0. సో దిస్ ఇస్ కాల్డ్ ద ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్. ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ స్టార్టింగ్ లో మీకు కన్ఫ్యూజ్ గా అనిపించవచ్చు, కానీ గ్రాడ్యువల్ గా ప్రాబ్లం చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో వన్స్ అగైన్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అని చెప్తాను చూడండి. ఇంటిగ్రల్ u dash of u of x into v dash of x ఫామ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ మనం సో దేని u అనుకోవాలి దేని v dash of x అనుకోవాలంటే హైలైట్ యూజ్ చేసుకోవాలి. హైలైట్ అంటే ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, లాగరిథమిక్, ఆల్జీబ్రిక్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మనకి ఇచ్చేది ఆ ఆర్డర్ లో ఉండేది చూసుకోవాలి ఫస్ట్. అంటే ఇక్కడ sin x ఇక్కడ x ఉంది అనుకోండి, ఇవి ఏ ఆర్డర్ లో పెట్టుకోవాలి ఫస్ట్ ఎవరు ఉండాలి ప్రిఫరెన్స్ ఎవరు ఫస్ట్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్. సో x అనేది ఆల్జీబ్రిక్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ x ని రాసుకోవాలి, తర్వాత sin x రాసుకోవాలి. ఇంకా ట్రిగ్నోమెట్రిక్ చూడండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ఆల్జీబ్రిక్ తర్వాత వచ్చింది అన్నమాట. అలా రాసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ లో ఉన్నదాన్ని మనం v of x అనుకోవాలి, సెకండ్ ఉన్నదాన్ని అనుకోవాలి v dash of x అనుకోవాలి. కానీ మనకి ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ ఫార్ములా ఏం చెప్తుందంటే u of x into v of x minus integral u dash of x into v of x dx ఫార్ములా. సో దీని ప్రకారం మనం ఏం చేయాలంటే మనకి ఏం రెడీగా ఉన్నాయి u of x రెడీగా ఉంది, v dash of x రెడీగా ఉంది. ఏమీ లేవు మన దగ్గర u dash of x లేదు, v of x లేదు. సో ఫస్ట్ మనం u dash of x ని v of x ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మన దగ్గర u of x అంటే ఎంత ఉంది u of x is x. సో దీన్ని డెఫినిషన్ చేస్తే u dash of x వచ్చింది. x యొక్క డెఫినిషన్ ఎంత అవుతుంది 1 అవుతుంది వేసాను. అలాగే మన దగ్గర v dash of x ఉంది, కానీ మనకి v of x కావాలి. v of x కావాలంటే డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే అవుతుంది అసైన్ వచ్చేది మామూలు వస్తుంది. ఎటువంటి అంటే ఆ ఫంక్షన్ ఒరిజినల్ ఫంక్షన్ వచ్చేస్తుంది, ఒరిజినల్ ఫంక్షన్ అర్థమవుతుందా, ఒరిజినల్ ఫంక్షన్ వచ్చేస్తుంది. సో v dash of x ఈక్వల్ sin x అనుకుంటాం కాబట్టి దీనికి బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేసాం అనుకోండి ఎవరు మిగులుతారు v of x మిగులుతారు. అలాగే sin x ఇంటిగ్రేషన్ ఎంత అవుతుంది మైనస్ cos x. సో ఇప్పుడు మన దగ్గర అన్ని రెడీ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నౌ ఇంటిగ్రల్ x sin x dx is equal to స్టార్ట్ చేస్తాం ఏమవుతుందంటే u of x అంటే వేసుకోవాలి ఫస్ట్. u of x అంటే ఏం చెప్పండి నాకు, u of x అంటే x వేసి v of x అంటే మైనస్ cos x ఇంకో మైనస్ ఇక్కడ వేస్తే cos x వేసి ప్లస్ ఇంటిగ్రల్ u dash of x ఎంత ఉంది అక్కడ 1 ఉంది. సో 1 వేసినా వేయడం వల్ల 1 వేయలేదు ఇంటూ v of x అంటే cos x అంటే మైనస్ cos x. యాక్చువల్లీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది cos x. ఇంటిగ్రల్ cos x అంటే sin x. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ మైనస్ x cos x ప్లస్ sin x ప్లస్. సో ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ బై పార్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేసి మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనికోసం మీరు అందరూ కూడా హైలైట్ యూజ్ చేయాలి. హైలైట్ చూసారా, హైలైట్ ని యూజ్ చేయాలి.